హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మునగ చెట్టు మా ఇంటి పెరట్లో ఎంత బాగుందో. చెట్లో ఉంటే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. రీసెంట్గానే విత్తనాలు వేసి మొలపెట్టాము. మునగ చెట్టు ఆకులో చాలా మంచి ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్. వీక్లీ 1 టైం అన్నా మునగాకు తినండి ఫ్రెండ్స్, చాలా మంచిది. మలబద్ధకం కూడా దూరం అయిపోతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో. ఆకుకూరల్లో ఉన్న ఫలితాలు నాన్ వెజ్లో కూడా ఉండవు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి ఆకుకూరల్లో. అందులో మునగాకు ది బెస్ట్ అని చెప్పచ్చు. మేము మునగ చెట్టుని ఎలా వేసుకున్నామంటే, విత్తనాలు తీసుకొని వచ్చి ఇక్కడ గుచ్చాము, ఎరువు వేసేసాము. మందులు ఏమి వేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఎరువులు, ఆవు పేడ వేస్తే చాలు, పుష్కలంగా హెల్దీగా పెరిగిపోతాయి మునగ చెట్లు. చూడండి, రీసెంట్గానే ఒక మునగ చెట్టుని కట్టాము. పక్కన వాళ్ళు కొట్టేస్తుంటే తీసుకొని వచ్చి నాటాము. ఇగుర్లు వచ్చాయి. ఇది కొంతమంది తీసుకొని నాటినప్పుడు కొన్ని వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలా వేస్ట్ కాకుండా ఏం చేయాలంటే, టిప్ చూడండి. ఈ విధంగా కొసాన పేడ అతికించాలి, ఆరిపోకుండా ఉంటాయి. పేడ ఈ విధంగా పెట్టకపోతే కొసానంతా ఎండిపోతుంది, ప్లాంట్ వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఎక్కడైతే కొసాను కొట్టి ఉంటామో ఈ విధంగా ప్రతి ఒక్క చోట్ల పేడను పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పెట్టున్నాం చూడండి, పేడను పెట్టాలి ప్రతి ఒక్క చోట. ఈ విధంగా కొన్ని రోజులకి ఇగుర్లు వస్తాయి. ఇది చాలా గుడ్ ప్లాంట్, ఎందుకంటే దీంట్లో కాయలు చాలా ఎక్కువ కాస్తాయి. ఆకు తక్కువ, కాయలు చాలా ఎక్కువ కాస్తాయి. అందుకనే పక్కన వాళ్ళు కొట్టేస్తూ ఉంటే తీసుకొని వచ్చి కట్టాము. ఈ మునగ చెట్టుని చూడండి, రీసెంట్గానే నాటాము. ఇది కాయలేం కాయదు, ఓన్లీ ఆకు కోసమే నాటాము. చూడండి, ఈ చెట్టుని కట్టాము. ఇక్కడ కొన్ని మునగ చెట్లు వేసాము చూడండి. ఒక 1 మంత్ అవుతుంది. ఎంత బాగా ఎగురు వచ్చింది, ఎంత మంచిగా గ్రోత్ అయిందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి మునగ చెట్లు. ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉంటే మనకి ఎంత మంచిది ఫ్రెండ్స్. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మునగాకులో. ప్రతి ఒక్కరూ వీక్లీ వన్స్ అయినా తినండి. మునగాకు బయట కొనాలంటే చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది. అదే మన ఇంట్లోనే పెంచుకున్నామంటే ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు కొంచెం చేసుకోవచ్చు. మునగాకు తాలింపుగా చేసుకోవచ్చు, ఇంకా కూరల్లో కూడా వేసుకోవచ్చు, పప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువగా పులగూరలో కానీ పప్పులో కానీ అలా కూడా చేస్తాను. మునగాకు